ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము మొదటి స్కందము 16-17 అధ్యాయాలు మనం తెలుసుకుంటాము. ఈ మొత్తం మొదటి స్కందంలోని 21వ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము. సుఖమహదేవుని ద్వారపాలకులు అడ్డగించి మీ వంశాన్ని, మీరు వచ్చిన ప్రయోజనాన్ని చెప్పి తరువాత స్వేచ్ఛగా దయచేసి నగరమందు ప్రవేశించండి అని అభ్యర్థిస్తారు. అప్పుడు సుఖదేవుడు వాళ్ళతో ఇలా పలుకుతున్నాడు. ద్వారపాలక, ఇందు నీ దోషమేదీ లేదు. నీవు నిరంతరము పరతంత్రుడవు. ప్రభు కార్యమును చక్కబెట్టుట సేవకుడి ముఖ్య కర్తవ్యము. నీ వలన నేను ఇక్కడ ఆపబడ్డాను. ఇందు రాజు కూడా నిర్దోషియే. దొంగను శత్రువును చక్కగా తెలుసుకొని వ్యవహరించటమే విజ్ఞపురుషుల లక్షణము. ద్వారపాలకుడు ఇంకా ఇలా అడుగుతున్నాడు. బ్రాహ్మణోత్తమ, సుఖదుఖములు ఎట్లా ఉంటాయి? శ్రేయస్సును కోరేవారు ఏం చెయ్యాలి? శత్రువు ఎవరు? శ్రేయోభిలాషి ఎవరు? ఈ విషయములన్నీ కూడా నిర్ణయించి దయచేసి నాకు చెప్పండి అని అడుగుతాడు. సుఖదేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. సకల జగత్తునందు కూడా 2 మార్గాలు ఉన్నాయి. మనుజులు 2 తెగలున్నారు. ఒకరు రాగి, వేరొకరు విరాగి. రాగి విరాగి అనే 2 తెగలున్నారు. విరాగులు 3 విధములుగా ఉంటారు. వాళ్ళలో తెలిసినవాడు, తెలియనివాడు, మధ్యముడు. తర్వాత రాగి అనే వాళ్ళలో 2 రకాలుంటారు. మూర్ఘుడు, చతురుడు అనే భేదంతో ఈ 2 విధాలుగా ఉంటారు. చాతుర్యము 2 రకాలు. శాస్త్ర చాతుర్యము, బుద్ధి చాతుర్యము. బుద్ధి కూడా యుక్తము అయుక్తము అని 2 విధాలుగా విభజించబడింది. ద్వారపాలకుడు ఇలా అడుగుతున్నాడు. ద్విజవర్య, మీరు మహానుభావులు. నేను అర్థశాస్త్ర శూన్యుడను. మీరు చెప్పిన మాటలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. కాబట్టి బ్రాహ్మణోత్తమ, మీరు దయచేసి అన్ని విషయాలని స్పష్టంగా విస్తృతంగా వివరించండి అని అడుగుతాడు. సుఖదేవుడు అప్పుడు ఇలా చెప్తున్నాడు. రాగ ప్రపంచమున ఉన్నవారు అంటే ఈ సారము లేని సంసారమందు అనురాగము కలవాడు రాగి అని చెప్పబడతాడు. అతనికి అనేక విధములైన సుఖదుఖాలు అనుభవించవలసి వస్తుంది. భార్యను, పుత్రులను, ధనమును, గౌరవ మర్యాదలను, విజయమును పొంది అతడు సుఖిస్తాడు. అవి లభించకపోతే ప్రతి క్షణము దుఃఖాన్ని అనుభవిస్తాడు. నిజమైన సుఖ సాధనమే కర్తవ్యమని అంగీకరించబడింది. దాని యందు విఘ్నాలు కలగజేసేవాడే శత్రువని తెలుసుకోవాలి. అనురాగి అయిన పురుషుడు ఎప్పుడూ సుఖాన్ని చేకూర్చే మిత్రుడని చెప్పబడుతుంది. మోహితుడు కానివాడే చతురుడు. అన్ని చోట్ల మోహితుడు అయ్యేవాడే మూర్ఘుడు అని చెప్తారు. ఏకాంతమునందుండి ఆత్మచింతన చేయుట, వేదాంతమును స్వాధ్యాయనము చేయుట విరాగి అయిన పురుషునకు సుఖాన్ని చేకూరుస్తుంది. జగత్తును గురించి చింతన చేయుట, దాని యందు ఆసక్తిని చూపించుట విరాగి జనులకు దుఃఖరూపమవుతుంది. ఇది సుఖాన్ని కలిగిస్తుంది. విరాగి అయిన పురుషునికి ఏంటి? సాధ్యాయనము, వేదాంతము, ఆత్మచింతన, ఏకాంతమునందు ఉండుట సుఖాన్ని కలిగిస్తే, తర్వాత జగత్తును గురించే చింతన చేయటము, దాని యందు ఆసక్తి చూపించటము దుఃఖరూపమవుతుంది. శ్రేయస్సును కోరుకునే విద్వజ్జనులకు కామక్రోధ ప్రమాదాదులు రకరకాలుగా శత్రువులుగా చెప్పబడతాయి. కేవలము ఆనందమే అతనికి బంధువు అవుతుంది, మిత్రుడు కూడా అవుతాడు. అతనికి ఇది తప్ప 3 లోకములందు ఎవ్వరు కూడా హితమును కోరేవారు కారు. సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. సుఖదేవుని మాటలను విని ఇతడెవరో మహాజ్ఞాని అయిన బ్రాహ్మణోత్తముడని ద్వారపాలకుడు మనస్సున నిశ్చయించుకున్నాడు. అందువల్ల రాజు యొక్క భవ్య భవనమున ప్రవేశించమని మునిని ప్రార్థించాడు. సుఖదేవుడు మిథిలానగర దృశ్యములను చూస్తూ ముందుకు సాగాడు. ఆ నగరము 3 రకములైన మనుజులతో నిండి ఉన్నది. రత్నరాశులతో నిండిన అంగళ్లను అనేకములు అతను చూశాడు. అనేకులు కొనుచున్నారు, కొంతమంది అమ్ముచున్నారు. ఎక్కడ చూసినా సంపదలు సమృద్ధిగా కనిపిస్తున్నాయి. 3 రకములైన
ప్రాణుల మీద దృష్టి సాగించుచు సుఖదేవుడు నడుస్తున్నాడు. అట్లా పోవుచూ పోవుచూ రాజభవన ప్రవేశ మార్గానికి చేరుకున్నాడు. ఆయన రెండవ సూర్యునిలాగా వెలుగొందుతూ ఉన్నాడు. అక్కడ కూడా ద్వారపాలురు అతన్ని అడ్డగించారు. కర్రలాగా మునీంద్రుడు అక్కడే నిలుచుండిపోయాడు. ఆ మహాతపస్వియగు మునీంద్రుడు అక్కడే ఒక ఏకాంత ప్రదేశమందు శాఖాహీన వృక్షములాగా స్థితుడై సమాధి స్థితుడయ్యాడు. అతని దృష్టిలో ఎండకు నీడకు భేదమేమీ లేదు. కొంచెము సేపటి తర్వాత రాజు యొక్క మంత్రి చేతులు జోడించి అక్కడికి వచ్చాడు. అతడు సుఖదేవుని రెండవ ప్రవేశ ద్వారము నుండి విలాస భవనానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఎంతో ఆశ్చర్యకరమైన మనస్సును మోహించే దివ్య వృక్షములు ఫలభరితములై సుశోభితములై ఉన్నాయి. వృక్షములతో పాటు ఆ వనమును కూడా చూపించుటకు మంత్రి ఏర్పాటు చేశాడు. తరువాత సుఖదేవునకు విధిపూర్వకముగా అతిథి సత్కారములు చేయబడ్డాయి. రాజసేవా తత్పరులై గానమునందు వాద్యములందు ఎంతో ప్రావీణులైన అనేక మంది సౌందర్యవతులు అక్కడ ఉన్నారు. వారు కామశాస్త్రమును సమగ్రముగా అధ్యయనము చేసి ఉన్నారు. సుఖదేవునకు సేవలు చేయమని ఆ స్త్రీలను మంత్రి ఆజ్ఞాపించాడు. తరువాత ఆయన ఆ భవనము నుండి వెళ్ళిపోయాడు. ఆ సమయమున ముని ఒంటరిగా అక్కడ ఉన్నాడు. ఆ స్త్రీలు ఎంతో శ్రద్ధతోటి విధిపూర్వకముగా సుఖదేవునకు స్వాగత సత్కారాలు చేశారు. దేశకాలానురూపముగా అనేక విధములైన భోజన సామాగ్రితో ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నించారు. దాని తరువాత రాజభవనమునందున్న స్త్రీలు అక్కడకు వచ్చారు. మునీంద్రులకు అంతఃపురమునందలి మనోహర వనములను చూపించసాగారు. ఆ స్త్రీలు సుఖదేవుని చూసి మోహితులయ్యారు. ఆయన గొప్ప సౌందర్యవంతుడు, వాక్కు అతి మధురమైనది. అయినప్పటికీ మునీంద్రుడు జితేంద్రియుడని తెలుసుకున్నారు. ఆయనకు భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తున్నారు. పవిత్ర ఆత్మ అయిన సుఖదేవుడు ఆ స్త్రీలను తల్లులలాగా భావిస్తూ ఉన్నాడు. కామక్రోధములు జయించిన వారికి, ఆత్మచింతన యందు ఆనందమును అనుభవించే వారికి ఎట్టి పరిస్థితుల యందు కూడా హర్షతాపములు ఉండవు. అందువలన స్త్రీల చేష్టలను చూస్తూ కూడా సుఖదేవులు ప్రశాంత చిత్తముతో విరాజమానుడై ఉన్నాడు. స్త్రీలు ఆ స్వామి శయనించడానికి సుందరమైన శయ్యను సంసిద్ధము చేశారు. దాని మీద విలువైన దుస్తులను పరిచారు. అలంకరించుకోవడానికి అనేక వస్తువులను ఉంచారు. సుఖదేవుడు పాదప్రక్షాళన చేసి సావధానుడయ్యాడు. దర్భలు చేత పట్టుకొని సాయంకాలపు సంధ్య చేయుటకు ఆసీనుడయ్యాడు. సంధ్య తరువాత ఆయన ధ్యానస్థుడయ్యాడు. ఇట్లా రాత్రి అందలి ఒక జాము సమయమున సంధ్యాధ్యానములందు గడిపాడు. దాని తరువాత రెండవ జామున నిదురించి లేచాడు. రాత్రి చివరి 4వ జామున మరలా ధ్యానములో గడిపాడు. దాని తరువాత స్నానమునరించాడు. ప్రాతకాల సంధ్యావందనాది కార్యములు నిర్వహించాలని నిశ్చితుడయ్యాడు. 16, 17 అధ్యాయాలు సమాప్తము. 18, 19 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.